సంజన బ్యాడ్ అనుకుంటుంటే ఇప్పుడు సంజన గుడ్ అవుతుందిగా. బిగ్ బాస్ ఎప్పుడైతే ఆమె లోపలికి పిలిచి ఆమె కాంప్లిమెంట్స్ ఇచ్చాడో ఆటోమేటిక్ గా మనకు కూడా ఆమె మీద ఒక కన్సర్న్ ఏర్పడింది. నైట్ ఎపిసోడ్ కంటే ముందు వరకు ఒక విలన్ లాగా చూసాము, ఈసారి ఎలిమినేషన్ లో ఖచ్చితంగా ఆమె ఉంటది అన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఎప్పుడైతే ఆ రూమ్ లో పిలిపించి బిగ్ బాస్ మాట్లాడాడో అప్పుడు కన్సర్న్ ఏర్పడింది. ఓ ఈమె ఇప్పుడు అవక్కర్లేదు ఎలిమినేషన్, ఈమె అవుతుందా లేకపోతే సంజన అవుతుందా లేకపోతే సుమన్ శెట్టి అవుతాడా అనుకున్న టైంలో సంజన సేఫ్ అయినట్టు అనిపించింది. హాయ్ హలో నమస్తే, ఐ ఆమ్ సిద్ధు, వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్, రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. నిన్న నైట్ చూసిన ఎపిసోడ్ లో అసలు ఎవరెవరు ఏంటి, అసలు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి స్పష్టంగా తెలుస్తుంది. మనీష్ సైలెంట్ గా ఉన్నాడు ఫస్ట్ డే సెకండ్ డే, కంప్లీట్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు ఏం జరుగుతుందా అని. ఇప్పుడు నేను గ్రూప్ లాగా ఆడను, నేను ఇండివిజువల్ గా ఆడతా అని మొదలు పెట్టాడు. మరి బిగ్ బాస్ కావాల్సింది అదే కదా, అందరం కలిసి మంచిగా ఉండడం, బాగుండడం, ఫ్రెండ్లీగా టీం లాగా వెళ్ళడం కాదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గానే ఆడాలి, అదే కదా మనీష్ అదే అంటున్నాడు. అందుకే నేను హైలైట్ అవ్వాలి అనుకున్నాడు, ఇప్పటి వరకు హైలైట్ అవ్వాల. ఇక్కడ ఇమ్ముతో గొడవ పెట్టుకోవడంతో ఖతం హైలైట్. హలో నమస్తే. నమస్తే రామ్జీ. ఏం చేస్తున్నారన్నా? షూటింగ్ ఈ మధ్య మొదలు పెట్టాను కదా, సిద్ధు బీబీ టాక్స్ అని, బిగ్ బాస్ సంబంధించి అదే షూటింగ్ చేస్తున్నా. షూటింగ్ చేస్తున్నారా? చూస్తున్నారా మీరు బిగ్ బాస్? చూడాలి కదా మరి, ఇక రివ్యూస్ ఇవ్వాలంటే మరి చూడకుండా రివ్యూస్ ఇవ్వలేం కదా. మైండ్ మాత్రం గట్టిగా ఫాలో అవుతున్నారా? తప్ప కాదు, రివ్యూస్ ఇవ్వాలంటే తప్పదు కదా చూడక. 4 సీజన్ 4 వరకు చూసా, 5, 6, 7, 8 చూడలేదు, ఎందుకంటే అంత బాగా అనిపించలేదు నాకు. సరే 9th ఎందుకో బాగా చేస్తారేమో అనిపించింది, సరే చూద్దాం అని చెప్పి రివ్యూస్ కూడా మొదలు పెట్టా. ఆ నమ్మకంతో బాగా చేస్తాను నమ్మకంతో రివ్యూస్ అయితే చేస్తున్నా. అగ్ని పరీక్ష నుంచి రివ్యూస్ చేస్తున్నా. ఇప్పటి వరకు అయితే 3 days 4 days అయింది, కానీ ఏం మజా అనిపించలేదు. రాత్రి కొద్ది కిక్ వచ్చిందన్న. ఇక్కడ కిక్ వచ్చింది. రాత్రి ఏంటంటే ఒక చపాతీ వేస్ట్ చేశారని చెప్పేసి, డస్ట్బిన్ వేశారని చెప్పేసి దాని మీద ఒకటి గొడవ స్టార్ట్ అయ్యింది. ఈ మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ మన ఇమాన్యువల్ వచ్చేసింది, కాస్త లేడీ గెటప్ వేసి కాస్త ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఉప్పల్ బాలు లాగానా? ఉప్పల్ బాలు ఇక్కడ కమెడియన్ కాబట్టి అతని నుంచి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతకు ముందు సీజన్ లో ఒకసారి అవినాష్ వచ్చాడు, ఎంటైర్ సీజన్ ఎండింగ్ వరకు బాగా దంచుకొట్టాడు కామెడీతో. కామెడీ సింపతి 2 కొట్టేశాడు. అసలు ప్రోగ్రామ్, అసలు బిగ్ బాస్ ముఖ్య ప్రోగ్రామ్ అసలు కంటెంట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కదా, పబ్లిక్ కి ఎంటర్టైన్మెంట్. అదే ఇమ్ము సరిగ్గా ఎందుకు కామెడీ చేయట్లేదు అని చెప్పి కొంచెం సాటిస్ఫాక్షన్ లేకుండే, కానీ ఉప్పల్ బాలు లాగా గెటప్ వేసుకొని వచ్చి అలా మాట్లాడడం అనేది బాగుంది. అదే దానికి కొద్దిగా పెంచుకుంటే బాగుండేది. పెంచాలి, పెంచాలి. దానికి కొంచెం ఒక 5 minutes పెంచుంటే పబ్లిక్ గా ఇంకొంచెం బాగా వెళ్ళేదన్న ఆలోచన వచ్చింది నాకు. ప్రతి ఎపిసోడ్ లో ఇమోజ్ ఉండాలి కంపల్సరీ, లేకపోతే నచ్చదు మనకి. అది కొంచెం డిసప్పాయింట్. ఆ తర్వాత సంజన మీద చాలా నెగిటివిటీ ఉండే. అవునవును, నువ్వు కాల్ చేయకముందు సంజన మీద పబ్లిక్ అంటే ఇక్కడ ఏదో కంటెస్టెంట్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సంజన మీద ఒక టైప్ ఆఫ్ ఫోకస్ పెడుతున్నారన్న ఆలోచన నాకు కలిగిందన్న. బట్ అది బిగ్ బాస్ కూడా యాక్సెప్ట్ చేశాడు అనిపిస్తుంది రాత్రి నేను చూసిన తర్వాత కూడా. అంటే సెలెక్ట్ చేసుకోండి ఒకరినే, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను, మీరు మీ బిగ్ బాస్ సంబంధించిన ఫస్ట్ క్యాప్టెన్ కావడానికి మీకు అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు. నేను ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి నేను ఫాలో అవుతున్నా. అంటే ఇక్కడ ఒకటి వెయిట్ ఇక్కడ ఏంటంటే అందరం నెగిటివ్ అనుకుంటున్నాము, అందరూ ఆమెకు యాంటీగా ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఏమంటాడంటే కన్ఫెషన్ రూమ్ లో పిలిపించి, మీరు ఒక్కరే జెన్యూన్ గా ఉంటున్నారు, మీకు ఏది అనిపిస్తే అది, మిగతా వాళ్ళు డ్రామా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నా అంటాడు. అంటే బిగ్ బాస్ అన్ని తెలుసు కదా. నాకు అదే అక్కడ ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్ కన్ఫ్యూజన్ రూమ్ లోకి పిలిపించి ఇలాగా ఏ సీజన్ లో జరగలేదా? ఫస్ట్ టైం అంటున్నావా? సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే క్యాప్టెన్సీ గా ఉంటారు, మిగతా వాళ్ళు క్యాప్టెన్సీ గా ఉండరు అని చెప్పేసి తనకు ఒక అవకాశం ఇవ్వడం అనేది ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు చెయ్యంది చేస్తున్నారు అంటే మంచిది, అది ఎప్పుడు చేసినయే మళ్ళీ చేస్తున్నారు అంటే చిరాకేస్తుంది కదా. ఏంట్రా లాస్ట్ టైం చూసారు కదా మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుందా లేదా? అక్కడ క్యాప్టెన్సీ ఎంచుకునే విషయంలో కొంతవరకు డిసప్పాయింట్ జరిగిందని నా ఆలోచన. ఏంటంటే టాస్క్ పెట్టారు, మొత్తం రాడ్లు పీకాలన్నారు. బాగుంది, ఆ టాస్క్ బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది. మెయిన్ గా ఇక్కడ మాత్రం మనీష్ కి సింగిల్ గా ఉంటుండు, టీమ్ మెంబర్ గా ఉండొద్దు,
నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అని అతను ప్లాన్ లో ఉన్నాడు. 3 days ఆగాడు కానీ ఇప్పుడు మొదలు పెట్టాడు. ఇక అంటే అందరూ తనను చూడాలి, కెమెరాలు తనను చూడాలంటే తను హైలైట్ అవ్వాలంటే ఎవరు చేయాలి కదా, ఇంతవరకు చేయాల. ఇమ్ముతో గొడవ వేసుకున్నాడు. అక్కడ నిజంగా ఇమ్ముతో అంత గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, కానీ కంటెంట్ కోసమే, ప్రమోషన్లో పడడం కోసమే అలా చేయాల్సింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినందుకు తిని పడుకోవడానికి కాదు కదా, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఫన్ క్రియేట్ చేయాలి, గొడవలు పెట్టుకోవాలి. బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఏదో ఒకటి కనపడాలి స్పెషల్ గా. తింటాం, పడుకుంటాం, లేస్తాం అంటే ఎవరికి మనకెందుకు, మనం ఏం చూడాలి ప్రోగ్రామ్. కాన్సెప్టే అది కదా. అందులోకి వెళ్ళి వాళ్ళు ఏమైనా కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా. ఇప్పుడు బయట కూడా ఎవరైనా ఇద్దరు గొడవ పడ్డారు అనుకో, వెహికల్ మీద పెట్టలు అందరూ ఆగి చూస్తా ఉంటారు వాళ్ళని. ఇది అంతే. సో అలా కంటెంట్ క్రియేట్ చేయలేదు అనుకో. కొంతమంది మొన్న శ్రీజ అంటుంది, నువ్వు ఫుటేజ్ కోసం చేస్తున్నావు సంజన అని, ఫుటేజ్ కోసం చేస్తున్నావు, కంటెంట్ కోసం చేస్తున్నావు అంటే మీరు వెళ్ళింది ఎందుకమ్మా? కంటెంట్ క్రియేట్ చేయడానికే, ఫుటేజ్ ఇవ్వడానికే వెళ్ళారు కదా. ఒంటరి అవ్వడం కూడా ఆమె ప్లానే. అందరి ఒకవైపు ఉండి ఒకరిని ఒంటరి చేస్తే జనాలకి ఒకటి విలన్ గా చూస్తారు, లేదంటే సింపతి వస్తుంది. ఎట్లా నెగిటివ్ గానా పాజిటివ్ గానా? అంటే నేను నా యాంగిల్ లో చూసుకుంటే, పబ్లిక్ యాంగిల్ లో చూసుకుంటే పాజిటివ్ యాంగిల్, లోపల బిగ్ బాస్ షో లోపల చూసుకుంటే నెగిటివ్ యాంగిల్. విషయం ఏంటంటే బిగ్ బాస్ కనుక కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఆమెకు అట్లా కాంప్లిమెంట్ ఇవ్వకపోతే ఆమె మీద అందరు నెగిటివ్ గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే నేను ఆ విషయంలో మాత్రం బిగ్ బాస్ అప్రిషియేట్ చేస్తానన్నా, అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే పబ్లిక్ లెక్క ఇప్పుడు వరకు ఆమె నిజంగానే పబ్లిక్ లెక్క ఇప్పుడు దాకా ఫోటో కావాలి చాలా. ఇప్పుడు కన్ఫెషన్ రూమ్ లెక్క పిలిపించిన తర్వాత బిగ్ బాస్ తనకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం ఏదో జరిగిందో, ఓకే ఇది జెన్యూన్ గా కనపడుతుంది. అంటే బిగ్ బాస్ అలాంటి వ్యక్తే ఆమె మీద ఫోకస్ పెట్టి బిగ్ బాస్ అని చెప్పినాకంటే మాత్రం ఇప్పుడు వరకు పబ్లిక్ లో కూడా ఒక విధమైన నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా ఎవరి మీద తగ్గిన పైన దాన్ని పాజిటివ్ యాంగిల్ గా మార్చుకోవడానికి అవకాశం చాలా వరకు కనపడుతుంది. ఇంకో విషయం తెలుసా, రికార్డింగ్ ఆపలే చేస్తూనే ఉన్నా. నేను షూట్ లో ఉన్నప్పుడు నువ్వు కాల్ చేసావు కదా, నేను రికార్డింగ్ ఆపలేదు పెట్టినా. మరి ఇది మొత్తం పెట్టేస్తా యూట్యూబ్ లో. ఇది ఎక్స్పెక్ట్ చేయలే కదా నువ్వు. అక్కడ బిగ్ బాస్ అయితే ఇక్కడ సిద్ధు బాస్. అదే అన్నా నాకు జనరల్ గా నేను జనరల్ గా ఒక శ్రీధర్ రెడ్డి అంటే స్టార్ మహిళ లింక్ అప్ కాదు, ఒక రేంజ్ లో ఉంటది. కాకపోతే అందరి లెక్క పోర్ట్రేట్ కాకుండా చాలా మీరు గ్రౌండ్ వర్క్ ఉంటుంది. మీ వర్క్ కూడా చాలా సిన్సియర్ గా ఉంటుంది మీ వర్క్. కానీ జనరల్ గా ఒక 6-7 వరకు కూడా మీరు ఫాలో కాకపోవడం ఏంటంటే అప్పుడున్న మీ బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, లేకపోతే మీరున్న పరిస్థితుల వల్ల చూడకపోయిండదు. కానీ ఈ 9 చేసిన వాళ్ళకి కొంతవరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సీజన్ ఫాలో అవుతున్నారంటే నిజంగా, ఎందుకంటే జనాలలో కూడా ఈ విషయం తెలవాలి. ఎందుకంటే జనరల్ గా లేడీస్ ఇప్పుడు వరకు మీరు పబ్లిక్ లోకి రాలా, ఈ రకంగా కానీ మీరు పబ్లిక్ లోకి రాగలిగితే అన్న నిజంగా జనాలకు అందరూ కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం 4th వరకు చూశాను కదా, 5th, 6th, 7th, 8th సీజన్ చూడలేదు. నేను మాటి వాళ్ళకు మెసేజ్ పెట్టాను, నేను చూడట్లేదు, మీరు సరిగ్గా చేయట్లేదు, ఏం టీం మీరు అని బాగా కోపంగా మెసేజ్ పెట్టేవాని, ఒకసారి వాయిస్ నోట్లు పెట్టేవాని, ఒకసారి కాల్ చేసి తిట్టేవాని వాళ్ళని. బిగ్ బాస్ టీం ఉంటారు కదా, బిగ్ బాస్ టీం వాళ్ళని, మా టీవీ మేనేజ్మెంట్ ని తిట్టేవాళ్ళని. తిడితే మరి నువ్వు చెప్పు, నువ్వు అట్ట చెప్పు, నువ్వు ఇట్లా చెప్పు అని నన్ను అనేవాళ్ళు. చెప్పడం కాదు, పెద్ద టీం పెట్టినారు, ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి గైకాల్సింది చూడడం అని చెప్పేవాడిని. ఈ 9th కి ఖచ్చితంగా వాళ్ళు బాగా చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఏర్పడింది. నేను మధ్యలో సార్ ఫోన్ చేసి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 9th చాలా బాగుంటదని. 5, 6, 7, 8 సీజన్లలో, గత 8 సీజన్లలో వాడిన టాస్క్లు వాడకండి, అక్కడ వాడిన ఫార్మాట్స్ ఏవి ఇక్కడ వాడకండి. మంచి టీం పెట్టుకున్నారు, మంచి టీం పెట్టుకోండి, కొత్తగా చేయండి. ఇప్పుడు ఆడియన్స్ లాగా ఒకసారి చూస్తా, ఒక డైరెక్టర్ లాగా కూడా చూస్తాను నేను. ఆడియన్స్ లాగా చూస్తేనేమో అవుట్ సైడ్ నుంచి చూస్తా, డైరెక్టర్ లాగా చూస్తే ఇన్సైడ్ నుంచి చూస్తా. అంటే అక్కడ కెమెరాలు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు ఐడియా వస్తుంది కదా. అక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా మీకు నోటీస్ చేస్తాను. బిగ్ బాస్ టీం ఇన్సైడ్, ఆడియన్స్ అవుట్ సైడ్ రెండు తీసుకొని నేను మై సైడ్ నుంచి చెప్తుంటాను. రాత్రి చూసారా మీరు ఎపిసోడ్ మొత్తం? లేదు, మార్నింగ్ చూసా, రాత్రి ఎక్కడ చూస్తా, టైం చాలా ఉంది కదా. అవును, మీరు జనరల్ గా టైం టు టైం మీరు టైం చాలా వాల్యూ ఇస్తారు. టైం టు టైం ఏంటంటే యాక్చువల్ గా రివ్యూస్ చేయాలంటే నైట్ చూసి వెంటనే దాన్ని చెప్పేసి రిలీజ్ చేసేయాలి. కొంచెం వేరే వాళ్ళు రివ్యూస్ అలాగే చేస్తారు, కానీ నాకు టైమింగ్స్ ప్రాబ్లం. నేను 9:30కే పడుకోవాలి, 10:30 వరకు చూసి అప్పుడు షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసే వరకు 11:30, 12 అవుతుంది. అంత టైం నేను దాని బదులు ఎర్లీగా లేస్తా, ఎర్లీగా చూసుకుంటా. దానివల్ల ఏమవుతుందంటే మన రివ్యూస్ వీడియోస్ లేట్ గా పడతాయి. రాత్రి ఎప్పుడో అయిపోయింది, 11:30, 12కి వేస్తే హాట్ గా ఉంటది కదా. నాకు లేట్ గా ఇంతకుముందు అయితే నేను 7 o'clock వేసేవాడిని.
ఈవినింగ్ 7కి వచ్చాను. బాగా డీల్ నాకు అందరూ ఫోన్ చేసి ఏంటంటే మీరు బాగా డిలే చేస్తున్నారు, 7 o'clock అంటే ఆల్రెడీ అన్ని రివ్యూస్ చూస్తున్నాము, మళ్ళీ మీది చూడాలంటే మీరు ఎర్లీగా చేయండి లేదా నైటే వేయండి అంటున్నారు. నా లైఫ్ స్టైల్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ రివ్యూస్ కోసం దేనికోసం నేను రెగ్యులర్ గా ఉండను. 1 day 2 days 1 week అంటే ఎలాగో చేయగలను, కానీ 100 days కంప్లీట్ గా నైట్ లేట్ గా పడుకొని లేట్ గా లేవడం అది నా వల్ల అయ్యే పని కాదని చెప్పి నేను చూడట్లా. రీతు చౌదరి అనే వ్యక్తి ఎవరు? అక్కడ చిన్న ఇష్యూ వచ్చేటప్పుడు రీతు చౌదరా ఏమైంది? ఆ అమ్మాయి 100% ఇక్కడ గేమ్ మొదలు పెట్టాలనిపిస్తుంది అన్న నాకు. ఇంకా కొద్దిగా ఆ అమ్మాయి మహాత్మనే ఉంది అని అనిపిస్తుంది నాకు. ఇంకా మొదలు పెట్టలేదు కానీ లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది లవ్ ట్రాక్ అనేది అది పెద్ద మాత్రమే కాదు కానీ పబ్లిక్ లేదు. ఎందుకంటే అమ్మాయి మీద ఆల్రెడీ ఒక పబ్లిక్ ఒక థాట్ వచ్చి నడుస్తుంది. బయట ఎలా ఉన్నా ఎంటర్టైన్మెంట్ సైడ్ కాబట్టి ఇక్కడ కూడా ఏదో లవ్ ట్రాక్ అంటే నిజంగా లవ్ చేస్తారని కాదు కదా. మనకి ఎంటర్టైన్ చేయడం కోసం మనకి ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఏం కావాలి? లవ్ ట్రాక్లు కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి, ఎమోషన్స్ కావాలి, ఎనిమీస్ అట్లా కొట్టుకోవాలి, బడబడ కొట్టుకోవాలి, ఆర్గ్యుమెంట్లు కావాలి, రొమాన్స్ కావాలి. ఇవి కదా మనకు కావాల్సింది. కావాలి కానీ అమ్మాయి కనిపిస్తుంది నాకు. అప్పుడేనా? ఎన్ని రోజులు అయింది? 3 రోజులే అయింది. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది రీతు మీద. ఎందుకంటే మాట్లాడే విధానం కావచ్చు, కావచ్చు, కొన్ని వరకు ఇద్దరు వ్యక్తులు ఎవరైనా కూడా సరే అమ్మాయి డీల్ చేసే కెపాసిటీ తనకుంది. కానీ ఎందుకంటే కూడా మొదట్లో తెలుస్తుంది పబ్లిక్ కి. ఎందుకంటే అన్నం ఉడికినప్పుడు ఒక మెతుకు పట్టుకొని చూస్తాం, ఈ అన్నం ఉడికిందా లేదా అన్న విషయం. బిగ్ బాస్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము తెలుసా. నువ్వు అన్నం ఉడికిందా లేదా అని బయట జనరల్ గా ఓకే, కానీ బిగ్ బాస్ లో అస్సలు కుదరదు. ఎందుకంటే స్టార్టింగ్ వీరు మంచోళ్ళు అనుకుంటాం, తర్వాత వాళ్ళు మంచోళ్ళు కాదనిపిస్తుంది. చాలా స్టార్టింగ్ లో వీరు కంత్రిగాడు అనుకుంటాం, తర్వాత వెరీ గుడ్ మ్యాన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మాస్కులోనే ఉన్నారు. ఇది ఫస్ట్ వీకేగా. కాకపోతే ఇంతకు ముందు కొంచెం స్లోగా ఉండేది, ఇది మన జీవన శైలి, మన లైఫ్ స్టైల్ కూడా స్లోగా ఉండేది. కాబట్టి ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ రియాక్ట్ అవుతారులే అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే 1 day నుంచే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు లైఫ్ అనేది ఫాస్ట్ అయిపోయింది. 1 day నుంచే, day 1 నుంచే మనకు మసాలా కావాలని కోరుకుంటాం. ఫస్ట్ వీక్ అయితే మసాలా రాలేదు. నేను అన్నావు కదా, ఇందాక అన్నావు కదా నువ్వు, కిక్ వచ్చింది రాత్రి అని. అంటే నైట్ ఎపిసోడ్ వరకు కిక్ రాలా, ఇప్పుడు కిక్ వచ్చింది. కానీ ఈ కిక్ కంటిన్యూ చేయాలి వీళ్ళు. మళ్ళీ తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంటర్ అయితే ఇంకొంచెం మసాలా పెరుగుతుంది కావచ్చు. నువ్వు గమనించావా? డిమాండ్ పవన్ కంప్లీట్ గా రీతు చౌదరి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రీతు చౌదరి ఏమో పవన్ కళ్యాణ్ ఇష్టపడతా ఉంటుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కాదు. ఫ్యూచర్ లో కమింగ్ వీక్స్ లో డిమాండ్ పవన్ కి పవన్ కళ్యాణ్ కి పోటీ, ఫైట్, డి అంటే డి. అంతకుముందు ఎప్పుడు 4 లో మోనాలు ఉండే, మోనాలే నా పేరు, మోనాలు అనుకుంటా. నేను మధ్యలో చూడలేదు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పలేను. అప్పుడు అభిజిత్ వాకిలికి మోనాలు ఉండేది. అట్లా ఇప్పుడు ఇది కూడా అలాగే. హరీష్ మంచి స్ట్రాటజీతో వచ్చాడు. ఆయనకి ఒక ఎనిమిది కావాలి. ఎవరు? భరణి, మనీష్. ఆయనకి 2 ఎనిమిస్ అవుతారు. ఆయనకు లవర్ కావాలి. తనుజ కోసం ట్రై చేసిండు, తనుజ చెప్పారా అన్నట్టుగా చూసింది. ఇప్పుడు ఫ్లోరాతో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టిండు. మెల్లగా ఆమెతో ట్రాక్ నడదాం చూస్తాను, కానీ ఆమెతో ట్రాక్ అంతా వర్కౌట్ అవ్వదు. సో ఫ్లోరా కూడా వర్కౌట్ అవ్వకపోతే సంజన సైడ్ మొగ్గుతాడు. రీతు ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. ట్రస్టీకేమో ఈయన ఉన్నాడు, మన ఎవరు? మనీష్ కూడా మంచి స్ట్రాటజీతో వచ్చాడు. లవ్ ట్రాక్ కావాలి ఎవరితో ఉన్నా చూస్తే ఆయన మిగిలిన సృష్టి. దమ్ము శ్రీజను మనిషికి నచ్చదు, ప్రియాను ఎవరిని లెక్క చేయదు, బ్రదర్ అంటది అంతే. బ్రదర్ సిస్టర్ టైప్. అవును, కమింగ్ డేస్ లో ఇలా జరగబోతున్నాయి. ఇంకా చెప్తావా ఎపిసోడ్ గురించి? ఈ ఎపిసోడ్ గురించి అంటే ఇప్పుడు మనం ఈయన ఆర్మీ నుంచి పర్సన్ వచ్చేది కదన్నా, పవన్ కళ్యాణ్. ఇది కళ్యాణ్ గారు. ఆ కళ్యాణ్ గారు కూడా కొంతవరకు అక్కడ డ్రామా నడుస్తుంది అనిపిస్తుంది. రియాలిటీ కూడా అతని నుంచి చాలా పైకి. ఎందుకంటే అతనికి బాగా డేరుంది క్యాండిడేట్. అతను డేరుంది, టైం వస్తే వార్నింగ్లు ఇస్తాడు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. నాకైతే ఈ సీజన్ లో కళ్యాణ్ సూపర్ అనిపిస్తుంది నాకు. ఆయనకి ఇప్పుడు ఇట్లాంటి ఈ మనీష్, హరీష్ లాగా స్ట్రాటజీస్ లేవు, కానీ ఒరిజినల్ గా వెళ్తున్నాడు అనిపిస్తుంది. డెమోన్ పవన్ ఏమో సైలెన్స్. అసలు ఓ పట్టాన మాట్లాడు, ఓ పట్టాన రాడు. బిగ్ బాస్ బాగా ట్రై చేస్తున్నాడు అతను లేపుదామని, కానీ ఏం అనిపించట్లా. డెమోన్ పవన్ డల్ గా అనిపిస్తున్నాడు. సుమన్ శెట్టి డమ్మీ క్యాండిడేట్ అన్న. ఎందుకంటే ఎలా కనిపిస్తుంది అంటే రాత్రి ఒక చిన్న సిగరెట్ దాచిపెట్టేసి ఆ సిగరెట్ తీసుకోవడానికి కోసం అతను చాలా, ఎందుకంటే ఒక అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. సిగరెట్ అనేది అలా వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి ఏమో నీకు హెల్త్ కోసం నేను చెప్తున్నాను అనేసి అమ్మాయి ఆల్రెడీ మా కెమెరా చెప్పేసింది. కరెక్ట్, కానీ మరి సిగరెట్ బాగా కాదమ్మా. ఇది
సిగరెట్ బాగా అలవాటైన వాళ్ళకి సిగరెట్ దొరకకపోతే పిచ్చెక్కుద్దంటగా. ఏమన్నా మనకు దాని గురించి అంత అవగాహన లేదు కానీ మనకు. అంటే నీకు అలవాటు లేదు, నాకు అలవాటు లేదు, కానీ కొంతమంది అనగా విన్నాను. ఓటింగ్స్లలో, వెబ్సైట్లలో ఓటింగ్లలో సుమన్ శెట్టి 2వ ప్లేస్ లో ఉన్నాడు. కానీ నాకు అనిపించింది అంత డమ్మీ, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ దే ఒరిజినల్, మిగతావని అని పట్టించుకోకర్లేదు. కానీ నాకు తెలిసి నేను అనుకోవడంతో ఈ ఎలిమినేషన్ లో సుమన్ శెట్టి పోతాననుకుంటున్నా. అన్ని ఉంటున్నాడు అంతే. అసలు ఆటలన్నీ ఇక్కడ కనిపించట్లేదు అతను. అదే శెట్టి అనే ఎక్స్పెక్టేషన్ మనం వేరే రేంజ్ లో మనం అనుకున్నా కూడా. అదే. ఓకే రామ్జీ, రైట్. ఆ విధంగా నేను రివ్యూ స్టార్ట్ చేద్దామని షూటింగ్ స్టార్ట్ చేయగానే మా మిత్రుడు రామ్జీ కాల్ చేశాడు. ఎలాగో నేను రికార్డింగ్ ఆపకుండా కంటిన్యూ చేశా. ఇది కూడా ఏదో వెరైటీగా అనిపిస్తుంది. చూద్దాం, ఇది ఎడిటింగ్ చేసినాక చూస్తే నాకు అర్థమైంది బాగుందా లేదా అనేది. బాగుందనిపిస్తే కంటిన్యూ చేస్తే అయిపోద్దేమో ఇలా కూడా. ఓకే, చాలా విషయాలు మా కాల్లోనే కవర్ అయిపోయినాయని చెప్పాలనుకున్నాయి కూడా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు బీబీ టాక్స్. ఎక్కడైనా సరే బిగ్ బాస్ సంబంధించిన సెట్లు వేస్తారు, భారీ భారీ సెట్లు వేస్తారు. అందులో వచ్చి చాలా మంది ఉంటారు. కంటెస్టెంట్స్ 15 మందే ఉంటారేమో, కానీ పక్కన ఉన్న టెక్నికల్ క్రూ కానీ, డైరెక్షన్ టీం కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ 150 మంది దాకా ఉంటారు. మరి ఇంతమందికి అక్కడ ఆల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. మరి ఆ ఫెసిలిటీస్ లో వాళ్ళ టాయిలెట్లు, అలాగే వాటర్ కడుక్కోవడం అవన్నీ కూడా వాడుతుంటారు కదా. ఆ వాటర్, ఆ పొల్యూటెడ్ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇది కూడా చూస్తారు గవర్నమెంట్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏమైనా ఫిర్యాదులు వస్తే, ఏమైనా కంప్లైంట్లు వస్తే కనుక వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమని నోటీస్ ఇస్తారు. అలాగే కన్నడ బిగ్ బాస్ హౌస్ దగ్గర ఇలాగే జరిగింది. సో నోటీసులు ఇచ్చారంట, బిగ్ బాస్ హౌస్ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదంట. సో అలాగే ఆ వాటర్ అలాగే బయటకు వెళ్ళిపోతుంది. మురికి నీటిని శుద్ధి చేయండి అని చెప్పారంట పీసీబీ వాళ్ళు. పట్టించుకోలేదంట వాళ్ళు. లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ బయటికి పంపించేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వెంటనే బిగ్ బాస్ వాళ్ళు ఆ కంటెస్టెంట్స్ ని బ్యాక్ గేట్ నుంచి లోపల పంపించి మళ్ళీ షూటింగ్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి పీసీబీ వాళ్ళు మళ్ళీ వచ్చి ఒక్కొక్కరిని అందరినీ బయటికి పంపించేసి లాక్ చేశారు. మాకు తెలియకుండా మళ్ళీ ఓపెన్ చేస్తే మాత్రం కరెక్ట్ గా ఉండదు అని చెప్పి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఏమని, అందులో నుంచి వస్తున్న పొల్యూటెడ్ వాటర్ అందరినీ క్లీనప్ చేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ వదలకండి, బీ కేర్ఫుల్, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆ నోటీస్ లిస్టుల ప్రకారంగా వాళ్ళు ఏం చెప్పారో అది చేయాల్సిందే. కాకపోతే బిగ్ బాస్ కి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ఆ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు, కుంపదీసి మధ్యలో ఆపేస్తారా ఏంటి. ఎందుకంటే కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు బిగ్ బాస్ అయిపోయినాక కూడా ఏమైందో ఇంకా ఉంటే బాగుండు అన్న ధ్యాసలోనే ఉంటారు. అలాంటిది మధ్యలోనే ఆపేస్తే సో చాలా ఆందోళన పడుతున్నారు, రిక్వెస్ట్లు చేస్తున్నారు, కొంచెం చికాకులో పడుతున్నారు. ఇలాగే 4 రోజులు కనుక ఉంటే కొంతమంది డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు. సో బిగ్ బాస్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, ఇమీడియట్ గా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మన తెలుగు బిగ్ బాస్ కి ఆ పరిస్థితి రాలేదు. మనం హ్యాపీ. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ గురించి అప్డేట్స్ ఇస్తుంటాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.
హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. ఇక్కడ మెయిన్గా అప్డేట్ ఏంటంటే, వీకెండ్స్లో నాగార్జున గారు రావడము, బాక్సులు బద్దలైపోతాయి అనడము, ఉంటుంది మీకు అనడము, నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు అనడము, సార్ మీరు కొత్తగా కనపడుతున్నారు అని అంటే, హౌస్లో మీరు కూడా రోజుకు ఒకరు కొత్త మనిషి కనపడుతున్నారు అని శృతి మెత్తగా సెటైర్లు వేయడము సరదాగా ఉంది అంతా కూడా. అలాగే ఫ్లోరా టాప్ అని పడిపోతే, ఏంటి ఫ్లోరా అనగానే మిమ్మల్ని చూడంగానే కళ్ళు తిరిగి పడిపోయాను అని అనడం, ఇలా సరదాగా మొదలైనా కానీ మంటలు రేగాయి. ముఖ్యంగా అందరూ వెయిట్ చేసేది దేనికోసం అని అంటే, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు. ముందు నుంచి అనుకుంటున్న వారు వేరు, కానీ ఇక్కడ సృష్టికి బయట ఎవరు ఓటింగ్ పెట్టినా కూడా సృష్టికి చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. మెయిన్ ఆమె హౌస్లో పెర్ఫార్మెన్స్ చేయలేదా, హౌస్లో పార్టిసిపేట్ చేయలేదా అంటే చేసింది. అస్సలు పార్టిసిపేట్ చేయింది ఎవరు అంటే సుమన్ శెట్టి. ఈ మధ్య 2-3 రోజుల నుంచి కొంచెం తగ్గిపోయింది ఎవరు అంటే ఫ్లోరా. ఇంకా వాళ్ళ తర్వాత ఇంకో ఎవరైనా చూసుకోవాలి అని అనుకుంటే రాము కూడా కొద్దిగా తగ్గాడు. ఆ కెప్టెన్సీ టాస్క్లోనే కొంచెం బాగా చేశాడు. సో ఇప్పుడు అన్నీ కూడా నాగార్జున గారు ఒక్కొక్కరు తీసి బాగా మాట్లాడారు. గుండంకులు అనడం ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పేసి ఈ 3ని వాయించటం, హరీష్ని వాయించటం, మనీష్ని వాయించటం, వాళ్ళ వీడియోలు చూపించటం. ఓకే, సంజన కెప్టెన్ అవ్వడం గురించి, కెప్టెన్ అయిపోతే ఆమె రివెంజ్ తీసుకోవడము, రివెంజ్ తీసుకున్నప్పుడు మరి వాళ్ళకి ఇవన్నీ అడ్వాంటేజ్ వీళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పటము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ స్టోరీసే, ఇవన్నీ తెలిసినాయి. కానీ అందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఎలిమినేషన్ సృష్టి అవునా కాదా అని. మరి పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే, కనిపించిన పరంగా చూసుకుంటే సుమన్ శెట్టి కావాలి కదా. సుమన్ శెట్టి కంటే దారుణం అయితే సృష్టి కాదు కదా. కానీ ఇక్కడ సుమన్ శెట్టి మీద అందరికీ సింపతి ఉంది. అతను కొంచెం ఆఫర్స్ లేకపోవడము, కొంచెం ఇబ్బందుల్లో ఉండడము, ఆర్థికంగా కూడా సపోర్ట్ అవుతుంది కదా. సో సుమన్ శెట్టి అనేవాడు మనవాడు, సినిమాల్లో చేసినవాడు, కొంచెం బీదవాడు, కొంచెం డబ్బులు ఎక్కువ రావాలి, ఈ ఫస్ట్ వీకే పంపిస్తే ఆయనకు అమౌంట్ కూడా ఎక్కువ రాదు. సో చాలామంది ఈ మాట కూడా అన్నారు, బిగ్ బాస్లో ఎలా ఉంటే మనకేంటి, అతనికి కొంచెం మంచి అమౌంట్ రావాలి అని సింపతి కూడా చాలామందికి ఉంది. ఆ సింపతి వర్కౌట్ అయింది సుమన్ శెట్టికి. ప్లస్ అతను చేసే అమాయకపు చూపులు, అమాయకంగా ఉండడం, ఉన్నేదో బాటిల్ ఓపెన్ చేద్దామని చాలా ట్రై చేస్తాడు. నిజంగా చాలా ఎంత అమాయకుర్రా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆడియన్స్లో ఒక సింపతి క్రియేట్ చేశాయి. ఇంకా ఫ్లోరా అంటారా, ఓకే, ఉన్నంత వరకు ఆమె అంత యాక్టివ్గా లేకుండా ఓ మాదిరిగా ఉంది. సో ఆమె కూడా తొందరగా పోయే పర్సనే. సంజన పోయి అనుకున్నారు కానీ సంజన తిరగబడిపోయింది అద్భుతంగా. ఆమె కెప్టెన్ కావడం, కెప్టెన్కి ఎలాగో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి. ఇక మిగిలింది ఎవరు అని అంటే సృష్టికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఫుల్ నెగిటివిటీ ఉండడం. ఆమెకు అన్యాయం జరిగిందా అవన్నీ కోట్లల్లో ఉన్నాయి ఆ పర్సనల్ విషయాలే. కానీ చాలామంది పీపుల్, చాలామంది యూత్ ఈ జానీ మాస్టర్ విషయంలో ఆమెకి యాంటీ అయిపోయారు. చాలా ట్రోల్స్ నడిచినాయి. సో ఇక్కడ ఆమె ఏదో చేసింది, ఆమె అనవసరంగా కేసు పెట్టింది అని కొందరు కామెంట్ చేశారు. కానీ ఎక్కువ మంది పీపుల్ మాత్రం బాగా ట్రోల్ చేయడం. నిజానికి ఎవరికి ఏం జరిగినాయో మనకు తెలీదు. అక్కడ ఏం జరిగింది అనేది, అన్యాయం ఆమె జరిగితే ఆమె కేసులు పెట్టుకుంది, అన్యాయం జరిగిందా జరగలేదా అనేది ఆమెకే తెలుసు, లేకపోతే జానీ మాస్టర్కి తెలుసు, మనకేం తెలీదు. మన సోషల్ మీడియాలో అన్నీ చూసుకుంటూ, ఆ సోషల్ మీడియాలో వీడియోలను చూసి, టీవీలో వచ్చిన వార్తలను బట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. చేస్తే అంతకంటే తెలివి తక్కువతనం లేదు. ఇక్కడ నేను సృష్టిని సపోర్ట్ చేస్తున్నాను కాదు, జానీని సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ చాలామంది ఆమెకు యాంటీగా ఉన్నారు. సో అది కూడా చాలా ఆమెకు నెగిటివ్ అయింది, నెగిటివ్ ఓటింగ్ అయింది. అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు చెప్పడం ఏంటి అని చాలామంది అన్నారు. ఇక్కడ నేను ఆమె రైటా జానీ రైటా అనే దాని మీద నేను పోవట్ల, అసలు నాకు సంబంధం లేదు. అసలు ఇక్కడ ఈ సందర్భంలో ఆ టాపిక్ అవసరం లేదు. కానీ ఈ నెగిటివిటీ అనేది ఆమెకు బాగా మైనస్ అయింది. సో ఆమె ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాల్సిన వీక్ పర్సన్ అయితే కాదు. ఎంతో కొంత ఉంది, కొంచెం ఉన్నంతలో ఉన్న వాళ్ళల్లో లీస్ట్ అయితే కాదు. కానీ ఆమెకున్న నెగిటివిటీ వల్ల, లీస్ట్ ఓటింగ్ ఉండడం వల్ల ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఆమెని ఉంచుతారు, పంపరని నేను అనుకున్నా. నా అనలైజేషన్ ప్రకారం ఏంటంటే,
ఆమెకు స్టోరీ ఉంది కాబట్టి కమింగ్ డేస్లో నెక్స్ట్ వీక్లో ఏం చేస్తారంటే ఎమోషనల్ రౌండ్ ఒకటి ఉంటుంది. సో అందరూ కలిసి ఎమోషనల్గా వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటారు. సో ఎమోషనల్ స్టోరీ చెప్పుకున్నప్పుడు ఈమె కొన్ని విషయాలు బయటకు చెప్తుంది. సో అవి ఎపిసోడ్కి హెల్ప్ అవుతాయి అని ఛానల్ వాళ్ళు అనుకొని ఆమెకు అవకాశం ఇచ్చారు. కానీ ఆమెకున్న నెగిటివిటీ వల్ల ఆ ఎమోషన్స్ బయటకు వచ్చినా కూడా యూజ్ లేదు, అది మైనస్సే అవుతుంది, అవసరం లేదు అని అనుకున్నారు కావచ్చు. అలాగే ఓటింగ్ కూడా చాలా లీస్ట్ ఉంది. ఇక్కడ ఓటింగ్ లీస్ట్ ఉన్నా కూడా వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా ఉంచొచ్చు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారంగా కూడా వాళ్ళని ఉంచొచ్చు. అది చాలాసార్లు జరిగింది గతంలో. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆమె ఉండడం వల్ల మైనస్సే కానీ మనకు వద్దు అని డిసైడ్ అయినట్టున్నారు. ఎలాగో ఆడియన్స్ ఓటింగ్ తక్కువ ఇచ్చి ఆమెను పంపాలనుకున్నారు కాబట్టి మనం కూడా పంపించే బెటర్ అనుకున్నారు కావచ్చు. అందుకోసమే ఆమెని చేసి ఎలిమినేట్ చేసి ఉంటారు. సో ఈ విధంగా బిగ్ బాస్ తెలుగు 9లో ఫస్ట్ ఎలిమినేషన్ ఆమె అన్నమాట. బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది. సో టెనెంట్స్ అండ్ సెలబ్రిటీస్, టెనెంట్స్ లాగా ఉన్న సెలబ్రిటీస్, ఓనర్స్ లాగా ఉన్న కామనర్స్ అందరు కలిసి ఒకే దగ్గర హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మనం గమనించలేదు. అంటే వాళ్ళ మాటలు వింటున్నాం కానీ ఎక్కడ కూర్చుంటున్నారు అని బిగ్ బాస్ చెప్పే వరకు. బిగ్ బాస్ ఏమంటాడు, ఓనర్స్ దే ఇల్లు, ఓనర్స్ దే సోఫా అని. టప్ మనీ సెలబ్రిటీస్ లేచి ఆ సోఫా వెనక్కి వెళ్ళి నిల్చున్నారు. అంటే ఎవరికి పనిచ్చారు ఏంటి అనేది అక్కడ అనుకుంటున్నారు. అప్పుడు బిగ్ బాస్ ఎవరైతే పనిచ్చారో వాళ్ళు టెనెంట్లకు పనిచ్చారు కదా, వాళ్ళు మానిటర్లుగా ఉండండి అని చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే ఓనర్స్ దగ్గరికి సెలబ్రిటీస్ రావద్దు, టెనెంట్స్ రాకూడదు, వాళ్ళు బయటే ఉండాలి, వీళ్ళకి కూర్చున్న ఫెసిలిటీస్ ఏవి వాళ్ళు తీసుకోవద్దు అని క్లారిటీ ఇచ్చేసాడు బిగ్ బాస్. అంత ఈజీగా వదిలేస్తాడేంటి? హాయ్, హలో, నమస్తే, ఐ ఆమ్ సిద్ధు బీబీ టాక్స్. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్తే, ఇప్పుడు ఎపిసోడ్ వచ్చింది పిన్ టు పిన్. వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు లేచారు, ఇవన్నీ చెప్పాలంటారా? ఎందుకు అంటున్నానంటే అట్లా ఆల్రెడీ బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ, బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళందరూ చూసి ఉంటారు ఎపిసోడ్. మళ్ళీ నేను ఉన్నది కాకుండా నాకేమనిపించిందో చెప్పాలనుకుంటున్నా. పూస గుచ్చినట్టు పూలు గుచ్చినట్టు కాకుండా ఒక్కొక్క క్యారెక్టర్ కనిపిస్తుంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు, నాకేమనిపించింది అనేది చెప్పాలనుకుంటున్నా. మీరేమంటారు? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే బాగా హైలైట్ అయిపోయాడు. ఎవరు? మాస్ మ్యాన్ హరీష్. అతను నేను ఒక పార్టిసిపెంట్ని అన్నట్టు కాకుండా ఫోకస్డ్గా ఉన్నాడు. మొత్తం కామనర్స్ అందరికీ నేనే లీడర్ని అన్న రేంజ్లో మాట్లాడుతున్నాడు. అప్పటికి శ్రీజ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అనుకుంటారు అతను మనలాగానే కామనరే తప్ప మనకు టీం లీడర్ కాదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ మాస్క్ పెట్టుకొనే వచ్చాడు. డబుల్ మాస్క్, డబుల్ డోస్ అన్నట్టు డబుల్ మాస్క్, మందంగా ఉండే మాస్కే పెట్టుకొని వచ్చాడు. అతను
అన్ని బిగ్ బాస్ అన్ని సీజన్లు చూసి ఎలా ఉండాలి అని స్ట్రాటజీ, ఫుల్ స్ట్రాటజీతో వచ్చాడు. ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చాడు. డౌటే లేదు, అందులో డౌటే లేదు. అందుకే అతను ఫోకస్ ఎప్పుడు బిగ్ బాస్ ఫోకస్, కెమెరాల ఫోకస్ తన మీద ఉండేలాగా చూసుకుంటున్నాడు. అతను మంచితనం చూపించడం, సింపతి చూపించడం, అంటే చూసే వాళ్ళందరినీ ఒక రకంగా చెప్పాలంటే చీటింగ్ అన్నట్టే. మాస్క్ వేసుకొని చీటింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చీటింగ్ అనే పదం వాడకూడదేమో, స్ట్రాటజీ అనే పదం వాడాలేమో. రెబల్ స్టార్ లాగా ఉండాలి, బిగ్ బాస్ కూడా లెక్క చేయను, అవసరం అనుకుంటే నేను బయటకు వెళ్ళిపోతాలే, కాళ్ళు నేను తీసుకుంటా కానీ మీరు తినండి, ఇలా ప్రతీదీ తనను తాను ప్రజెంట్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నాడు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కెమెరాల ముందు నేను ఉండాలి, నేను బాగా కనిపించాలి. బిగ్ బాస్ కూడా అదే కావాలి కదా. స్పేస్ని ఎక్కువగా ఆక్యుపై చేసి ఎక్కువగా మాట్లాడి కెమెరాలు తన వైపు తిరిగేలా చేసుకోవడమే కదా పార్టిసిపెంట్కి ఉండాల్సిన లక్షణం. ఇక్కడ నేను మాస్ మ్యాన్ని విమర్శించడం లేదు, అతని ఉద్దేశం ఏంటో చెప్తున్నా. అతను ఇమ్ముతో గొడవ పెట్టుకున్నాడు. ఇమ్ము గుండంకులు అన్నాడంట, ఆయనకు తిక్కరేగింది. ఓకే, మళ్ళీ వెంటనే ఇమ్ము వచ్చి సారీ చెప్పాడు. అయినా కూడా ఇమ్ముతో గొడవకి ఎందుకు దిగాడు? ఎందుకంటే అలా గొడవ దిగాడు కాబట్టే, కెమెరాలన్నీ ఆయన మీద ఉన్నాయి కాబట్టే, అతను మన దృష్టిలో పడ్డాడు కాబట్టే, అదే కదా. సో కావాలని చేస్తున్నాడు, ఇది స్ట్రాటజీ. అతనికి 4 స్ట్రాటజీలు ఉన్నాయి. స్ట్రాటజీ పెట్టుకునే వచ్చాడు. 1, రెబల్ స్టార్గా ఉండాలనుకోవడం. 2, బిగ్ బాస్ని కూడా లెక్క చెయ్య అన్నట్టుగా ఉండాలనుకోవడం. 3, ఎవరో ఒకరికి లైన్ వేసి లవ్ ట్రాక్ నడిపించాలి అనుకుంటున్నాడు. 4వది, నేను చాలా మంచివానని అందరూ అనుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ఈ మాస్క్ ఎన్నాళ్ళు ఉంటుంది? ప్రస్తుతానికైతే ఈ వారానికైతే అతను హైలైట్ అవ్వచ్చు, తర్వాత ఉంటుందా? ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ సంజన, ఫ్లోరా షైని, సుమన్ శెట్టి. వీళ్ళు ఎక్కడ కనిపించట్లా. అంటే ఉన్నారంటే ఉన్నారు అంతే, మాట లేదు, ఏమీ లేదు. ఉన్నారంటే ఉన్నారన్నట్టుగా ఉన్నారు. వీళ్ళు ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 వీక్సో, 3rd వీకో, 1st వీక్లో ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు. కష్టం. వాళ్ళు స్కోప్ రాలేదేమో అని. స్కోప్ కాదు, వాళ్ళు అంతే, ఇంకదంతే అది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చాలా న్యాచురల్గా బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు. ఎక్కడ కూడా డామినేట్ చేయాలనో, కెమెరాలు నా వైపు వచ్చినట్టు చేసుకోవాలనో టెన్షన్ అనేది లేదు. గోయింగ్ ఆన్, వెళ్తూ ఉంటా అంతే అని. అతను లాంగ్, చాలా నాళ్ళు ఉంటాడు ఎపిసోడ్స్లో. శ్రీజ మధ్య మధ్యలో కొంచెం వినిపించింది. వాళ్ళు ఫుడ్ లాక్కున్నప్పుడు వాళ్ళు మధ్యాహ్నం అందరు కలిసి తింటున్నారు, టెనెంట్స్ అండ్ ఓనర్స్ తింటున్నప్పుడు బిగ్ బాస్ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటకు వెళ్ళిపోమని చెప్పాడు. ఫుడ్ పట్టుకొని పోదామా అని భరణి గారు అంటుంటే, నో, ఫుడ్ కూడా తినదు, అక్కడ పెట్టుకోండి అన్నాడు. ఇదే కదా బిగ్ బాస్ ఆట అంటే. అందరి సరదాలు తీర్చేస్తాడు బిగ్ బాస్. అందుకే అలా పెట్టిపోయాడు. వాళ్ళందరూ బయట ఉన్నారు, ఏసీ లేదు, ఎండ కొడతా ఉంది, మడమల మాడిపోతున్నారు. బయట మంట, పొట్టలో మంట. కానీ బిగ్ బాస్ చెప్పకుండా వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తే వీళ్ళు తింటే ఏ పనిష్మెంట్ ఇస్తాడు అని చెప్పి సెలబ్రిటీస్ ఏం తీసుకోవట్లే. కానీ మాస్ మ్యాన్ ప్లేట్ నిండా ఫ్రూట్స్ పట్టుకొచ్చి ఇస్తా, తినండి అని చెప్పి మొదలుపెట్టాడు. భరణి గారు, మిగతా వాళ్ళు, తనూజ కానీ మిగతా వాళ్ళందరూ ఏమంటారు? బిగ్ బాస్ ఇవ్వడం వద్దన్నప్పుడు మరి నాకు ఎట్లా ఇస్తావు, మేము తినకూడదు అని అంటే, బిగ్ బాస్ ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, బిగ్ బాస్ సంగతి నేను చూసుకుంటా అని చెప్తే, మీరు తినండి, మీకు హంగ్రీ ఉన్నారు అని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ తనూజ గట్టిగానే ఫైట్ చేసింది. మేము తినము బిగ్ బాస్ వద్దన్నప్పుడు, అంతే అన్నట్టుగానే తనూజ మాట్లాడింది. శ్రీజ కూడా మధ్య మధ్యలో వెళ్ళి అరటి పండిస్తా, తినండి. ఇక్కడ ఏదో మంచితనం చూపిస్తుందా? నిజంగా కూడా మంచితనం ఉన్నా సరే బిగ్ బాస్ మనకి ఇచ్చిన టాస్క్ మనం చేయాలి. కానీ మన ఒరిజినాలిటీని పక్కన పెట్టి అని పవన్ కళ్యాణ్ కానీ, ప్రియా శెట్టి కానీ, మనీష్ మర్యాద కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా బిగ్ బాస్ రూల్ ప్రకారమే ముందుకెళ్తున్నారు. నిజానికి వాళ్ళకు కూడా ఇవ్వాలి ఫుడ్, వాళ్ళు మలమల మాడిపోతున్నారు కదా అని చెప్పి ఈ ముగ్గురికి కూడా ఆ ఆలోచన ఉంది. కానీ బిగ్ బాస్ చెప్పింది ఏమైనా పాటించాలి అన్నట్టుగా ఉన్నారు. ఇకపోతే రీతు ఖచ్చితంగా ఒక అబ్బాయి మీద చాలా
లుక్ ఉంది ఆమెకి. ఒక అబ్బాయితో కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుంది. 1 or 2 వీక్స్లో వేరే వాళ్ళు వైల్డ్ ఎంట్రీ రాకముందే ఒక అబ్బాయితో ఆమె లవ్ ట్రాక్ మెల్లగా స్టార్ట్ అవుద్ది. తనూజాకి మాస్క్ మ్యాన్ లానేస్తున్నాడు. అతనికి లవ్ ట్రాక్ కావాలి కదా, ఖచ్చితంగా రకరకాలుగా తనూజని లైన్లో పెట్టాలని బాగా ట్రై చేస్తున్నాడు మాస్క్ మ్యాన్. కానీ మాస్క్ మ్యాన్ని తనూజ లెక్క చేయట్లేదు, చెయ్యదు కూడా. భరణి గారు మాత్రం పెద్దలాగా మంచిగా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ని ఒకరు ఇష్టపడుతున్నారు, ఇతనితో కెమిస్ట్రీ కావాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. డెమోన్ పవన్ లవ్ ట్రాక్ కావాలని వెయిటింగ్ చేస్తున్నాడు. లవ్ ట్రాక్ కోసం, టాస్క్ల కోసం ఆయన వెయిటింగ్, ఆయన పార్టిసిపేషన్ తక్కువే ఉంది. అది వస్తే, టాస్క్లు వస్తే చూస్తా, ఒక ఆట ఆడుకుంటా అన్నట్టుగా ఉన్నాడు డెమోన్ పవన్. అందరికి ఎవరయ్యారా? ఓకే, ఇది ప్రస్తుతానికి ఇలా ఉంది ఎపిసోడు. ఎవరు లవ్ ట్రాకులు నడపబోతున్నారు, ఎవరు ఫైటర్స్గా ఉండబోతున్నారు? ప్రియా అయితే ఫైటర్, ఏ లవ్ ట్రాకులు ఉండవు ఆమెకి, ఎవరు లైన్ వేసినా పడదు, అసలు కేర్ నాట్, ఫుల్ ఫైటర్ అంతే. దమ్ము శ్రీజ కూడా అంతే ఫైటర్. ఇది ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్ ఇలా ఉంది. దీంట్లో చాలా క్వశ్చన్లు ఉన్నాయి, చాలా ఆన్సర్స్ కావాల్సి ఉన్నాయి, ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి, అవన్నీ చెప్పాల్సి ఉంది. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పేస్తా, తొందరగానే వచ్చేస్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ పక్కా అబద్ధం అబద్ధం చెప్పాడు. కెప్టెన్ టాస్క్ ఆడుతున్నప్పుడు ఒక పెద్ద బోర్డు పెట్టి, దానికి ఇనుప చువ్వలు పెట్టి దాని మీద నిల్చోమని చెప్పినప్పుడు అతను చెయ్యి ఇలా పెట్టి సపోర్ట్ తీసుకొని నిల్చున్నాడు, ఆ రాడ్ల మీద కాళ్ళు పెట్టి. సో వీళ్ళు, నువ్వు చెయ్యి పెట్టావు అక్కడ, చెయ్యి సపోర్ట్ తీసుకున్నావు అన్నప్పుడు నేను తీసుకోలేదు అని చెప్పేశాడు. అతను క్యాజువల్ గా చెయ్యి పెట్టుంటాడు, సపోర్ట్ తీసుకుని పైకి ఎక్కుంటాడు, కానీ ఆ చెయ్యి పెట్టిన విషయం అతనే గమనించాల. ఎదురుగా ఉన్న వాళ్ళు అన్ని గమనిస్తుంటారు కాబట్టి, అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి తెలిసిపోతుంది. కానీ అతను ఏదో క్యాజువల్ గా అలా చేసి ఉంటాడు, అతనే అబ్జర్వ్ చేయలేదు, అతనికే ఐడియా రాలేదు. కావాలని చేసి అబద్ధం చెప్పడం కాదు, ఎందుకంటే ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. నాకు అనిపించింది అయితే అది టాస్క్ లో నేను గెలవాలి అనే ఉద్దేశంతో చెప్తారంటారా? పవన్ కళ్యాణ్ అలా చేయలేదు, కానీ అలా మిగతా వాళ్ళు అయితే చేస్తారు, చేసే అవకాశం కూడా ఉంది. ఫ్యూచర్ లో కళ్యాణ్ కూడా చేస్తాడేమో. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పాడు అని అందరూ అన్నారు, కానీ అతనికే తెలియదు.
హాయ్ హలో నమస్తే, ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్, రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. సంజన అబ్బో, అసలు ఈ వీక్ లో ఎలిమినేషన్ లో ఉంటదేమో అనుకున్నాం, అంత నెగిటివిటీ తెచ్చుకుంది. కానీ పార్టిసిపెంట్స్ దగ్గర నెగిటివిటీ తెచ్చుకున్నా, మన దగ్గర నెగిటివిటీ తెచ్చుకున్నా, అంటే ఆడియన్స్ దగ్గర బిగ్ బాస్ కావాల్సింది అదే. ఎవరు సెంటర్ పాయింట్ అవుతున్నారు, ఎవరు బాగా హైలైట్ అవుతున్నారు అన్నదే బిగ్ బాస్ కి కావాలి. ఇక్కడ బిగ్ బాస్ కి ఎలా కావాలో అలా ఆడుతుంది సంజన. అబ్జర్వ్ చేయండి, 2 రోజుల తర్వాత ఒక గొడవ ద్వారా ఆమె హైలైట్ అయింది. ఆ తర్వాత 1 డే అంతా నోరు మూసుకొని కూర్చుంది, ఇట్లా మొహం అంతా పెట్టుకొని కూర్చుంది. ఇదంతా కూడా బిగ్ బాస్ లో ఒక ప్లే అనమాట. అందుకే ఆమె బిగ్ బాస్ కి బాగా నచ్చింది. ఎలిమినేట్ అయిపోద్దా ఏంటి అనుకున్న పర్సన్ కి ఏకంగా కెప్టెన్సీ వచ్చింది. కెప్టెన్సీ వచ్చినాక చూడాలి ఎలా ఆడుకుంటుందో. హర్ట్ చేయట్లేదు, ఎవరిని హర్ట్ చేయట్లేదు, అలాగని తన రివెంజ్ తీసుకుంటుంది, సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తుంది, చాలా సరదాగా ఉంటుంది. ఆమె ఏంటంటే మంచిగా అడిగితే ఏదైనా ఇస్తాను ఒక డైలాగ్ చెప్పింది గత రోజుల్లో, సెకండ్ డే అనుకుంటా ఆ మాట చెప్పింది. సో ఇప్పుడు అలాగే చేస్తుంది. మనీష్ వెళ్ళి కెనైతే కొంచెం చాక్లెట్ అంటే మర్యాదగా ఏది కావాలంటే అది తీసుకోని ఇచ్చింది. అంటే ఆ మెంటాలిటీ అలాంటిది అన్నమాట. ఫుడ్ మానిటర్ ప్రియా దగ్గర నుంచి అప్రూవల్ ఎందుకు తీసుకోవాలి, నేను అప్రూవల్ తీసుకుంటా అని చెప్పింది. తర్వాత బిగ్ బాస్ అలానే అన్నాడు, హరీష్ తనకు తానే వండుకుంటున్నాడు, మీకు ఓకేనా? సో అలా క్వశ్చన్ చేశారు కాబట్టి సంజన ఏం చేస్తుంది, మాత్రం నేనే తీసుకుంటా, మానిటర్లు కూడా నా అండర్లోనే ఉండాలి అని చెప్పేసి ఆమె రూమ్ లోకి ఇద్దరే ఎంటర్ అవ్వాలి. కానీ వీళ్ళందరూ ఆమె లేనప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ చాలా సరదాగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, మొన్న ఎప్పుడో తనుజ గుడ్డు దొంగతనం, సంజన గుడ్డు దొంగతనం ఇష్యూ అయింది కదా, ఈ రోజు థమ్స్అప్ దొంగతనం. ఈ దొంగతనాలు అనేవి బిగ్ బాస్ ఆడియన్స్ కి చాలా సరదాగా సిల్లీగా అనిపిస్తాయి. ఒకరు దొంగతనం చేస్తే ఇంకొకరు దాన్ని కనుక్కోవాలి. ఇది థమ్స్అప్ దొంగతనం చేశాడు హరీష్. ఆమె అటు వెళ్ళి ఇటు చూసుకుంది, థమ్స్అప్ లేదు పోయింది అనింది. అసలు ఎంత బాగా ప్లే చేస్తుందో సంజన. అసలు ఒక్క రోజులోనే సంజన మీద ఉన్న నెగిటివ్ మొత్తం పోయి మొత్తం పాజిటివిటీ వచ్చేసింది. మంచి ప్లేయర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆమె మీద. సో ఇక్కడ థమ్స్అప్ గురించి 3-4 సార్లు అడిగింది, ఎవ్వరు చెప్పండి. హరీష్ దాన్ని తీసుకెళ్లి ఒక సోఫా కింద దాయడం, మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం, ఫ్లోరా హెల్ప్ తోటి ఒక బాటిల్లో పోయడం, అది కింద పడిపోవడం, సృష్టి వస్తే అదేదో లోషన్ అని చెప్పి కవర్ చేయడం, ఇదంతా కూడా చూడడానికి చాలా సరదాగా ఉంది. ఆ తర్వాత ఒక టాస్క్ పెడదాం, ఆ తర్వాత ఒక స్కిట్ చేద్దాం అన్నది. ఎందుకు ఇది కూడా ఏమన్నా అంటే, లేదు సరదాగా చేద్దాం, ఎప్పుడు ఇలా కూర్చోవడం ఎందుకు అని. అంటే ఒక కెప్టెన్ గా బాధ్యత తీసుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయించే బాధ్యత ఆమె తీసుకోవడం చాలా బాగుంది. అది మంచి కూడా చాలా బాగుంది. సో ఆ రకంగా వాళ్ళు టాస్కులు రాసుకొని కిట్లు రాసుకొని చేశారు. బర్రెల బండి, సో బతుకు జటకా బండి ఉంది కదా, దానిలాగా కాన్సెప్ట్ తీసుకొని చేసుకున్నారు. చాలా ఫన్ వచ్చింది, మంచి అనిపించింది, ఫన్ వచ్చింది, బాగా నవ్వుకున్నాం. దాని తర్వాత గిఫ్ట్లు ఇవ్వడం, అంటే గిఫ్ట్ల రివార్డ్స్, అవార్డ్స్ ఇవ్వడం, థమ్స్అప్ లో ఇవ్వడం ఆమె బాగుంది. అయితే భరణి గారికి ఇస్తున్న ఆయన జోనర్ కాదు ఇది, ఆయన కూడా ఆయన బాగా చేశారు అని చెప్పి ఇవ్వడము, అందరికి తలా ఒకటి ఇస్తున్నా అని చెప్పి అక్కడే పెట్టడం ఇవ్వకుండా, చివరికి మనం ఆడియన్స్ చూసేటలో మర్చిపోతాం థమ్స్అప్ దొంగతనం జరిగిందనే విషయం మనం మర్చిపోతాం. ఆమె మర్చిపోలే, అన్ని పెట్టేసి ఆ థమ్స్అప్ దొంగతనం ఎవరు చేసుకున్నారు తీసుకురండి అంటారు. ఇంకెక్కడ తీసుకురావటం, హరీష్ ఆల్రెడీ బాటిల్లో పోస్తున్నాడు, ప్రియాకి వాటా ఇచ్చాడు, ఫ్లోరా కూడా తాగే ఉంటది, మనం చూపించలేదు కానీ హరీష్ కూడా తాగి ఉంటాడు. ఇంకెక్కడి థమ్స్అప్ ఎవరు తీసుకురాలేకపోయారు. సో ఇంకా మళ్ళీ హరీష్ పైగా గుడ్డు దొంగతనం చేసింది మీరే కదా, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిమ్మల్ని మించుతున్నారేమో అని మళ్ళీ ఆయనే వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ప్లే ఆయనది. ఇంకొకటి, బోర్డుకి చువ్వలు పెట్టి అందరు నిలబడ్డారు. టాస్క్ ఇది కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, అందులో ఇమ్ము చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు. గత ఎపిసోడ్ లో అతను మనీష్ తో ఎక్కువ గొడవ పెట్టుకున్నా గానీ ఈ ఎపిసోడ్ లో కూడా బాగా యాక్టివేట్ గా ఉన్నాడు. చాలా మంచిగా ఉండి చెప్పడం, అలా చేయి ఇలా చేయని చెప్పడం బాగుంది. ఇమ్ము వచ్చిన ఫస్ట్ 2 days మాత్రం కొంచెం డల్ గా ఉన్నా గానీ ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నాడు. అతని దగ్గర నుంచి కామెడీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది సరిపోవట్లేదు. అతను నార్మల్గా మాట్లాడి నార్మల్గా అలా ఇలా ఉంటే నా చదువు, నార్మల్ పీపుల్ లాగా ఉండడానికి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇమ్ము ఎందుకు? ఇమ్ము ఉన్నది ఆడియన్స్ని నవ్వించడానికే. అతను సీరియస్గా ఉండో గొడవలు పెట్టుకోనో ఇంకేటో కంటెంట్ ఫుటేజ్ క్రియేట్ చేస్తే మనకు నచ్చదు. ఎగ్జాంపుల్, మొన్న ఉప్పల బాలు లాగా చేయడం, ఈరోజు బర్రెల బండిలో లేడీ లాగా చేయడం, చాలా బాగా చేయడం నవ్వుకున్నాం మనం. అలాగా చేస్తే ఇమ్ము మనకు నచ్చుతాడు. 1-2 చేస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే సంజన కెప్టెన్సీ రాగానే వాళ్ళకు వీళ్ళకు పని చెప్పుకుంటూ ఫ్లోరాకు పని చెప్పడం అనేది రివెంజ్ లాగా అనిపించింది. ఆఫ్ కోర్స్ ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. మనం అనాల్సినవి అన్ని అనేసి పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెట్టేసి సైలెంట్ గా ఉంటే అవతల వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అసలే అది బిగ్ బాస్. రివెంజ్ తీర్చుకుంది సంజన,
అలాగే జరుగుతుంది లైఫ్ కూడా అంతే. మనం బిగ్ బాస్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఒకళ్ళని మనం విక్టిమ్ చేసాము, కష్టపెట్టేసాము, వాడిని చాలా రోస్ట్ చేసాము, ఇంక అయిపోతుందిలే అనుకుంటే అవదు. టైం వస్తే అంతకు డబల్ త్రిబుల్ తొక్కేస్తారు అని చెప్పడానికి ఈ బిగ్ బాస్లో సంజన ఫ్లోరాని అలా తీసుకొచ్చింది. మనం మానవత్వంతో మంచిగా ఉన్నా సరే, పాజిటివ్గా ఉన్నా సరే బిగ్ బాస్లో అలా ఉండకూడదు. నేను ఒక ఆడియన్గా అయ్యో పాపం ఫ్లోరా మీద రివెంజ్ తీసుకుంటుందా, అయ్యయ్యో ఇలా జరిగిందా అలా జరిగిందా అనిపిస్తుంది ఒక ఆడియన్గా. కానీ యాజ్ ఏ డైరెక్టర్ ఖచ్చితంగా అలా చేయాల్సిందే. వచ్చిందే మీరు పెర్ఫామ్ చేయడానికి, వచ్చిందే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి. మీరు పార్టిసిపేట్ చేసి వారానికి ఇంత, రోజుకింత డబ్బులు తీసుకుంటున్నది ఎందుకు అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి. కాబట్టి అందులో ఉన్న ఆ పార్టిసిపెంట్స్, అందులో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎంత కుదిరితే అంత చేయాల్సిందే. బిగ్ బాస్ అది చూసుకుంటాడు. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు, కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం కొంతవరకు ఒక 40% మెరుగ్గానే ఉంది బిగ్ బాస్. ఇంకా 60% ఉంది కావాలి. సరే, ఒక వారం కూడా అవ్వలేదు కాబట్టి ఆ 60% కూడా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని సరదాగా ఉంటాయి, చిన్న చిన్న విషయాలు అవి, కానీ సరదాగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమ్ము అడుగుతాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క జంతువుతో పోల్చు అని. ఆమె పోల్చడం గమ్మత్తుగా ఉంది. ఇమ్ముని ఏనుగు అంటది, తనను తాను టైగర్ అంటది, తనూజ్ అని స్లాత్ అంటది, ఎప్పుడు నిద్రపోతూ అలా డల్ గా ఉంటదని. సునీల్ చెట్టిని తాబేలు అండ్ సృష్టిని రాబిట్, ఇలాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చెప్పింది. బాగుంది, అది సరదా. కానీ ఈమె ఇలా అన్నదని రేపు పొద్దున నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ లో చెప్పేస్తారు, అన్ని బయట తీస్తారు. ఇప్పుడు వీళ్ళు పక్కకు పోయి మాట్లాడుకున్నవి, అక్కడ వెనక్కి పోయి మాట్లాడుకునే మొత్తం బయట తీస్తే, అమ్మ నా ముందు ఇలా మాట్లాడి అక్కడికి వెళ్ళి అలా మాట్లాడిందా, చూసుకుంటాను ఈ సంగతి అనుకునేలాగా చేస్తారు. అఫ్ కోర్స్ మనకు తెలిసిందేగా, అన్ని సిరీస్ లో ఉన్నది ఈ సీజన్ లో కూడా ఉంటది. ఇంకొంచెం హైప్ గా ఉండొచ్చు. చూడాలి ఈసారి ఎవరు తిట్లు తింటారు, ఎవరు సరిగ్గా ఉంటారు, ఫస్ట్ వీకే కదా అనేది మనం వెయిట్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న విషయాలు, సరదా విషయాలు. రీతు వెళ్ళి థమ్స్అప్ తాగేయటం భలే సరదాగా అనిపించింది. అలాగే ప్రియా దమ్ము వెళ్ళి చాక్లెట్ దొంగతనం చేయటం, మనీష్ ప్రియా వెళ్ళి మళ్ళీ దొంగతనం చేస్తే మనీష్ ఉండి నాకు యాక్సెస్ ఉంది, నేను అడిగి తీసుకోగలను అనడం, దానికి అవకాశం ఉంది కదా. ఇవన్నీ కూడా చాలా సరదాగా అనిపించాయి. ఇలాంటివి ఇంకా పెంచాలి, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఉన్న వాటికి అన్నిటికీ హ్యాపీ, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో ఆ విధంగా ఈ షోగా వెళ్ళింది. చాలా బాగుంది అని కాదు, అస్సలు బాలే అని కాదు, షోగా పర్వాలేదు అన్నట్టుగా వెళ్ళింది బిగ్ బాస్. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకా కావాలి, సరిపోతలేదు. ఆడియన్స్ ఇంత ముందులాగా వారాలు వెయిట్ చేసి చూడరు, రోజులు గంటలే. 1 డే అవగానే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 1 వీక్ అయిందాక చూద్దాంలే, ఇలాంటివి లేవు. డే 1 నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం, ఇంత ముందులాగే ఇప్పుడు స్లో మెంటాలిటీస్ లేవు. అంతే కదా ఆడియన్స్, ఏమంటారు? మీకు ఏమనిపించింది, నేను చెప్పిన వాటిలో ఏమనిపించింది, బిగ్ బాస్ చూసినప్పుడు ఏమనిపించింది, జెన్యూన్గా కామెంట్ చేయండి. ఈ వారం ఎలిమినేట్ ఎవరవుతారో కామెంట్ చేయండి. నేనైతే సుమన్ శెట్టి అనుకుంటున్నా, ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే సుమన్ శెట్టి, ఆ నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ వీక్ ఫ్లోరా అనుకుంటున్నా. ఇప్పుడు అనిపించింది, మొన్న అనుకున్నా సంజన అనుకున్నా, తారుమారు అయిపోయింది, చెప్పలేం. మనం అన్ని గెస్ట్ చేసి కూర్చుంటే బిగ్ బాస్ అలా చేయడు, తారుమారు చేస్తాడు. అదే కావాలి. ఈసారి కనుక సంజననే పోయి ఉంటే మనం అనుకున్నట్టే షో ఉంది అనిపించేది కాదు, అలా మార్చేయాలి. అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేసినంత బాగుంటుంది.
ఇప్పుడు నేను చెప్పబోయేవి కొన్ని హుక్ పాయింట్స్, డైలాగ్స్, నాకు వచ్చిన ఫీలింగ్స్. నిన్న ఎపిసోడ్ చూసాం కదా, ఆ ఎపిసోడ్ ద్వారా వచ్చిన లైన్స్ అన్నమాట. ఇది రివ్యూ కాదు. హాయ్, హలో, నమస్తే, ఐ యామ్ సిద్ధు, వెల్కమ్ టు. బలం ఉందనుకోవాలి కానీ బలుపు చూపించకూడదు. బిగ్ బాస్ చూసాం కదా, అందులో ఒకరికి పగ ఎక్కువ, ఇంకొకరికి సెగ ఎక్కువ. భీతి లేని రీతూ చౌదరి. మన అనుకున్న వాళ్ళు, మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు మన గురించి కామెంట్ చేస్తే మనని ఇబ్బంది పెట్టాలని మాట్లాడితే కొంచెం హర్ట్ అవ్వాలి, కొంచెం బాధపడాలి, కొంచెం ఏడవచ్చు. కానీ ఎవరో తెలియని వాళ్ళు, అన్నోన్ పర్సన్స్ ఎవరో వచ్చి మనని ఇలా అంటే మనం దాన్ని హార్ట్కి తీసుకోవడం ఏంటి, హర్ట్ అవ్వడం కాదు కదా. నో, తప్పులు అందరూ చేస్తాం, కానీ ఆ తప్పులు తెలుసుకొని రియలైజ్ అయ్యి అవతల వారికి సారీ చెప్పి కాంప్రమైజ్కి వెళ్ళి అపాలజీయా అని చెప్పి సర్దుకుపోతే అన్ని సెట్ అవుతాయి. ఫ్రీ బర్డ్ అంటే రాంగ్ వర్డా? నాకు తెలిసినంత వరకు ఫ్రీ బర్డ్ అంటే రాంగ్ వర్డ్ కాదు. కానీ బిగ్ బాస్లో ఫ్లోరా చెప్పినప్పుడు, ఫ్లోరా యాంగిల్లో చూడండి, రాంగ్ వర్డ్. మరి బ్యాక్ బిచ్చింగ్ అంటే రాంగ్ వర్డా? ఇండీసెంట్, అదేమన్నా ఇండీసెంట్ వర్డా? కానీ సంజన యాంగిల్లో చూడండి, ఇండీసెంట్ వర్డ్ బ్యాక్ బిచ్చింగ్ అంటే. వామ్మో, ఇంకో పదం పరిచయం ఉంది, రెడ్ ఫ్లవర్. రెడ్ ఫ్లవర్ అంటే కూడా ఇండీసెంట్ వర్డ్, దానిలో మీనింగ్ వేరే ఉంది అని నిన్న ఎపిసోడ్ చూసేంత వరకు నాకైతే తెలియదబ్బా. రెడ్ ఫ్లవర్ పట్టుకొని ఎంత మీనింగ్ ఉంటుందా, ఎంత బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటాయా, ఎంత బ్యాడ్ మీనింగ్ ఉంటుందా, హర్ట్ అయిపోతారా అని నాకు నిన్న తెలిసింది. పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. ఒకడికి కాల్ చేసి అడిగితే దీన్ని ఇప్పుడు ఇలా అంటున్నారులే అన్నాడు. వామ్మో, ఇంకా నయం, నేను ఎక్కడ వాడలే సరదా కూడా, ఎందుకంటే అంత బ్యాడ్ మీనింగ్ ఉంటుంది నాకు తెలియదు కదా. తెలుసో తెలియకో వాడితే మళ్ళీ అవతల హర్ట్ అవుతారు కదా. ఇప్పుడు తెలిసిందిగా, ఇక వాడలే. ఇంకొకటి హైలైట్ పాయింట్ ఉంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ ఏది చెప్తే అది వింటారు అందరూ, కానీ ఇక్కడ సంజన వేరు. సంజన బిగ్ బాస్ 30 నిమిషాల్లో 30 మినిట్స్లో నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే నేను దూసుకెళ్తా అంటది. ఓన్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోతా అంతే అంటది. సప్పుడు చేయలే బిగ్ బాస్. అంటే బిగ్ బాస్కే హెచ్చరిక జారీ చేసింది సంజన. అసలు కామనర్స్ మధ్యలో క్వాలిటీ ఉందా, ఈక్వాలిటీ ఉందా? కామనర్స్ని హౌస్ ఓనర్స్ అన్నాము, సెలబ్రిటీస్ని టెనెంట్స్ అన్నాము. అంటే ఓనర్స్కి కొన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని సరదాగానైనా రాగింగ్ టైప్లో అట్లా ఎంజాయ్ చేయాలి. కానీ రాచి రంపాన పెడతాం, కోసి పెడతాం, కోత పెడతాం అంటే కరెక్ట్ కాదు కదా. సో అందుకే నాగార్జున గారు నిన్న ఎపిసోడ్లో ఎవరినో తిట్టినట్లే అనిపించినా, హెచ్చరించినట్లే అనిపించినా, అరిచినట్లే అనిపించినా అప్పుడప్పుడు చాలా పాజిటివ్ ఎపిసోడ్ అది. చాలా బాగుంది ఎపిసోడ్. వాళ్ళ తప్పులు ఏంటో ఎత్తి చూపించి వాళ్ళని హర్ట్ చేయకుండా, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పుకుంటూ వాళ్ళ తప్పుల్ని సరిచేసే పనిలో ఉన్నారు. తప్పుల్ని ఎత్తి పొడిచే పని కాకుండా తప్పుల్ని సరిదిద్ది కలిసిపోండి, ఒకరికొకరు బాండింగ్లో ఉండండి అని చెప్పారు. అది మాత్రం చాలా పాజిటివ్ ఎపిసోడ్ లాగా చాలా బాగుంది. దాని తర్వాత బాక్స్ బద్దలు కొట్టి ఒక్కొక్కటి తీసుకుంటూ కామెంట్స్ చేసిన తర్వాత 2 టీములు పెట్టేశారు. 2 టీములు విడవాలా. ఎందుకు విడిపోవాలంటే హౌస్ ఓనర్సు, టెనెంట్స్ 2 హౌస్లోకి ఉన్నారు కదా. ఈ హౌస్ ఓనర్స్ పర్మనెంట్ కాదు, టెనెంట్స్ పర్మనెంట్ కాదు. ఇప్పుడు కామనర్స్ ఓనర్స్గా ఉన్నారు, సెలబ్రిటీస్ టెనెంట్స్గా ఉన్నారు కదా. సో మరి నెక్స్ట్ టెనెంట్స్గా ఉన్న సెలబ్రిటీస్ ఓనర్స్ అవ్వచ్చు, ఇప్పుడు ఓనర్స్గా ఉన్న కామనర్స్ రేపు టెనెంట్స్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని రాజీనామా పెట్టాలా? అయితే ఇప్పుడు ఓనర్స్గా కామనర్స్ ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ టెనెంట్స్గా కామనర్సే ఉంటారేమో. తర్వాత మిక్సప్ చేసి వాళ్ళు కొందరు వీళ్ళు కొందరు టీం లాగా డివైడ్ చేసి నెక్స్ట్ కామనర్స్ సెలబ్రిటీస్ అనే పదాలు ఉండవు, మారిపోతాయి. ఆ టీము ఈ టీము ఇలాగా ఓనర్సు టెనెంట్స్ ఇంతే. మళ్ళీ ఈ కామనర్స్ ఇవి ఉండవు. అప్పుడు మరి పర్మనెంట్గా ఒకరు ఓనర్గా ఉండే అవకాశం ఇస్తాము, అందుకోసం మీరు 2 టీంలు అవ్వండి, మీ మధ్య టాస్క్ పెడతాము అని నాగార్జున గారు చెప్పారు. టీమ్స్ డివైడ్ అయ్యాయి. డివైడ్ అయిన తర్వాత
ఇక మేము వెళ్ళిపోతున్నామని చెప్పి బాయ్ రేపు కలుద్దామని అన్నారు. బాగుంది. తర్వాత 2 టీముల మధ్య విపరీతమైన ఫైటింగ్, అస్సలు మామూలుగా వేసుకుని ఇసుకొట్టేలాగా ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట. ఫిజికల్ బలంగా ఉన్నలు కూడా వేసి పడేసి అట్టా ఇట్టా. ఈ టాస్క్లో కనపడింది భరణి కెపాసిటీ ఏంటి అనేది, ఎవరి కెపాసిటీ ఏంటి అనేది. అమాంతం లేపి విసిరిపడుతున్నారు. సో టాస్క్లు అలాగే ఉంటాయి కదా. మొత్తానికైతే టాస్క్ పెట్టారు. టాస్క్లో బ్యాలెట్ బాక్స్లో పేపర్ వేయాలి. ఎవరి బ్యాలెట్ బాక్స్లో ఎక్కువ పేపర్లు ఉంటాయో వాటి విన్నర్. అయితే చినిగిపోయో ముక్కలు వేస్తే కౌంటు ఒప్పుకోరు. ఆ విధంగా బ్యాలెట్ బాక్స్లలో బ్యాలెట్ పేపర్లు వేశారు. తర్వాత తీసి చూస్తే ఒక టీం విన్ అయింది. ఆ టీం ఎవరిది? భరణి టీం. భరణి టీం విన్ అయింది. మరి ఓకే, మరి పర్మనెంట్ ఓనర్ ఎవరు? ఇక వాళ్ళు అటు ఇటు మారడం ఉండదు, ఎప్పటికీ ఓనర్ లాగానే ఉండొచ్చు. ఓనర్ అంటే ఏంటి? చాలా సకల రకాల రాచభోగాలు ఉంటాయి, వాళ్ళకు రైట్స్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, ఏది కావాలంటే తే అని చెప్పి చేయించుకోవచ్చు కదా. మరి పర్మనెంట్ ఓనర్ ఎవరు? భరణి పర్మనెంట్ ఓనర్ అవుతున్నాడు. సో ఇది ప్రస్తుతానికి నాకు వచ్చిన లైన్స్, ఫీలింగ్స్, ఒపీనియన్స్, అలాగే కొంచెం రివ్యూ లాగా కొంచెం చెప్పా. మీకు ఏమనిపించింది? మీకేమైనా ఫీలింగ్స్ వచ్చాయా? మాస్ మ్యాన్ విషయంలో కానీ, సంజన విషయంలో కానీ, భరణి విషయంలో కానీ, నాగేష్ గారి విషయంలో కానీ, మనీషు, మన హరీషు, శ్రీజ, దమ్ము, వీళ్ళందరి విషయంలో, ప్రియా కానీ, వీళ్ళందరి విషయంలో మీకు ఏమనిపించింది? మీ కామెంట్స్ చేయండి. ఫస్ట్ ఏమనుకున్నారు, తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉంటారు కదా. సో ఏమనుకున్నది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 9 డబుల్ డోస్ అన్నారుగా. దీంట్లో ఫైటర్స్ ఎవరు, చీటర్స్ ఎవరు, క్లెవర్స్ ఎవరు, ఫ్లవర్స్ ఎవరు, ఆటగాళ్ళు ఎవరు, తీటగాళ్ళు ఎవరు, మాటగాళ్ళు ఎవరు, మాయగాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. లేట్ లేకుండా లేటెస్ట్గా, జర్రంత కూడా వేస్ట్ లేకుండా జెన్యూన్గా, సోది లేకుండా సూటిగా, లాగ్ లేకుండా లాజికల్గా చెప్పుకుందాం ఎప్పటికప్పుడు. పూర్తిగా ఇన్సైడ్ నుంచి, అవుట్ సైడ్ నుంచి, మై సైడ్ నుంచి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా.